నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అంటే తొక్కకండి, అది దూరం. అది ఒక ఇది అదేనా ఇది పోయింది. సింగరేణి మేడిపల్లి ఓసీపీ సమీపంలో పెద్ద పులి సంచరిస్తూ ఉంది. ఈ పులి నిన్న రాత్రి ప్రాంతంలోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీరాంపూర్ ఏరియా వైపు నుంచి గోదావరి నది గుండా ఓసీపీలోకి ప్రవేశించింది. ఈ పులి అడవుల ఆనవాళ్లు గోదావరి ఇసుకలో కనిపిస్తూ ఉన్నాయి. పెద్దగా ఉన్న అడవులు చెట్ల పొదల వరకు ఉన్నాయి. అయితే శ్రీరాంపూర్ ఏరియా ఓసీపీ ఏరియాలో సంచరించిన ఈ పులి ఈ ప్రాంతంలోకి వచ్చినట్లుగా అనుమానించిన మంచిర్యాల, చెన్నూరు ఏరియా అటవీ శాఖ అధికారులు సెర్చ్ చేస్తూ మేడిపల్లి ఓసీపీ ఏరియాకు వచ్చారు. ఈ అడుగులు ఇక్కడ గుర్తించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య నేతృత్వంలో ఈ ప్రాంత రేంజ్ ఆఫీసర్ కొమరయ్య, పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు ఏరియా ఫారెస్ట్ శాఖ బృందం ఈ పెద్ద పులి కోసం వెతుకులాట చేస్తూ ఉన్నారు. ఈ ఓసీపీ ప్రాంతంలో దట్టంగా ఉన్న చెట్ల పొదల్లో తల దాచుకున్నట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. మేడిపల్లి ఓసీపీ పరిసర ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువుల కాపరులు ఒంటరిగా కాపలాకు వెళ్ళకూడదని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. చూసినా బాబు చెట్టు కాడ ఉన్నదా? చెట్టు కాడికి బొమ్మ లెక్కలేదా? బొమ్మ కాడ చెట్టు కాడ ఉన్నది. చెట్టు కాడ ఉన్నది, తీసి ఇదే పంప.